హాయ్ టు ఆల్. సుమన్ టీవీ ప్రేక్షకులకి కేంబ్రిడ్జ్ మాంటిసోరీ ప్రీ స్కూల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2025 సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, డబ్బు సంపద ఐశ్వర్యంతో కూడి ఉండాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నా పేరు వెంకటేశ్వరరావు, కేంబ్రిడ్జ్ మాంటిసోరీ స్కూల్ కరస్పాండెంట్. కేంబ్రిడ్జ్ మాంటిసోరీ ప్రీ స్కూల్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ నేపాల్, యూకేలో మోర్ దెన్ 400 బ్రాంచ్ని కలిగి ఉన్నది. సో ఖమ్మంలో మేము కూడా ఒక బ్రాంచ్ని 2 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. సో కేంబ్రిడ్జ్ మాంటిసోరీ తరపున మేము సక్సెస్ఫుల్గా బ్రాంచ్ని రన్ చేస్తూ ఎడ్యుకేషన్ రంగంలో మాంటిసోరీ అనేది 1880స్లోనే స్టార్ట్ అయింది. మన ఇండియాకి 1940స్లో ఇండియాకి రావడం జరిగింది. సో మాంటిసోరీ గొప్పతనం ఏంటి అంటే పిల్లలకి ఫిజికల్ ఎదుగుదలతో పాటు బ్రెయిన్ డెవలప్మెంట్ స్కిల్స్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్స్ అనేది పిల్లల్లో చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దీనికి తోడు మాంటిసోరీతో పాటు కేంబ్రిడ్జ్ కరికులం అనేది మేము ఇంట్రడ్యూస్ చేయటం వల్ల పిల్లల్లో అవగాహన శక్తి, ఫిజికల్ డెవలప్మెంట్, సోషలైజేషను, ఇంగ్లీష్ స్కిల్స్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్రిన్సిపల్ రూమ్ అండి, ఇది ఆఫీస్ రూము. సో పేరెంట్స్ ఎప్పుడు వచ్చినప్పుడైనా ఇక్కడ కూర్చొని ఎక్సర్సైజ్ చేసుకుంటారు. తర్వాత వచ్చేసి 24/7 ఎప్పుడు సీసీ కెమెరా యాక్సెస్ అనేది ఉంటుంది. సో ప్రతి క్లాస్ రూము కింద ఎంట్రన్స్ కాడ నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ప్రతి మూమెంట్ అనేది అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇట్లానే మేము ఫ్రంట్ నుంచి కూడా ప్రతి యాక్సిస్ పిల్లలు ఎలా మూవ్ అవుతున్నారు ఏంటి అనేది ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్. పేరెంట్స్ పికప్కి డ్రాప్ కానీ వచ్చిన టైంలో ఇక్కడ వెయిట్ చేస్తారు. సో పేరెంట్స్ వచ్చినప్పుడు టీచర్ వచ్చేసి పిల్లల్ని పిలుస్తూ ఉంటారు. వాళ్ళని తీసుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటాము. రూపేంద్రరావు అండి, నేను ఆద్య వాళ్ళ ఫాదర్ అండి. మా పాప ఇక్కడ 2 years అవుతుందండి. స్టార్టింగ్ నుంచి కూడా సార్ మా పాప చాలా స్లోగా ఉండేది సార్. ఫోన్ వల్ల కొంచెం మాట డిలే అయినాయి. ఈ స్కూల్కి వచ్చాక పాప చాలా చక్కగా మాట్లాడుతుంది సార్. ఈ స్కూల్లో ఫ్యాకల్టీ పరంగా కానీ, సిసి కెమెరాలు కానీ చాలా సెక్యూరిటీ పరంగా బాగుంటుంది సార్. స్టడీ పరంగా చాలా యాక్టివ్గా సార్ పాప అయితే. ఇక్కడ మా బాబుని డే కేర్లో జాయిన్ చేసాము. సో ఈ స్కూల్ చాలా బాగుంది. హౌ దే కెన్ ట్రీట్ ద స్టూడెంట్స్ అండ్ హౌ దే కెన్ టీచ్ ద స్టూడెంట్స్. సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. And also how they can care the students is very very nice. So I really impressed that. వాళ్ళు ఫీడ్ చేసే పద్ధతి కానీ చాలా బాగుంది. సో మనం ఏదైతే ఇస్తున్నామో అదంతా కూడా వాళ్ళు బాక్స్ అంతా ఖాళీ చేసి ఇస్తున్నారు. సో అది చాలా ఆనందంగా ఉంటుంది చూస్తే. సో అండ్ ఇంకా అంబియన్స్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేసే టాయ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మావాడైతే ఇక్కడ. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. సో అంటే మనకు కావాలంటే వాళ్ళు యాక్సెస్ ఇస్తున్నారు. సో మన ఇంటి దగ్గర నుంచి కూడా మనం వాటిని వాచ్ చేయొచ్చు. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని ఎవ్రీథింగ్ మనం వాచ్ చేయొచ్చు. అది కూడా చాలా బాగుంది. ఇక్కడ స్టాఫ్కి వచ్చేసి స్టాఫ్ కూడా చాలా బాగున్నారు. మావాడిని అయితే బాగా చూసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు గుర్తు రాకుండా చూసుకుంటున్నారు వాళ్ళైతే. సో మావాడైతే స్టార్టింగ్ లో కొంచెం అట్లా ఏడ్చాడులే, కానీ ఇంకా తర్వాత అలవాటు అయిపోయాడు. సో చాలా బాగా చూసుకున్నారు స్టాఫ్, ఆయాలు కానీ ఏమైనా చాలా నీట్ గా ఉంచుతున్నారు పిల్లల్ని. చాలా బాగుంది. హాయ్ అండి, నా పేరు సారిక. మా బాబు ఇక్కడ LKG చదువుతున్నాడు. నర్సరీ నుంచి మేము ఇక్కడే చదివిస్తున్నాం. మాకు ఈ ఎన్విరాన్మెంట్ కానీ, మా బాబుకి క్లాస్ రూమ్స్ కానీ, టీచర్స్ కానీ, ఆయమ్మ వాళ్ళు కానీ మంచి నీట్ గా ఉంది. దానికోసమే మేము ఈ స్కూల్లో ఇంకా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు. టీచర్స్ రెస్పాన్స్ కానీ, ఆయమ్మ వాళ్ళ రెస్పాన్స్ కానీ బాగుంటుంది స్కూల్లో. ప్లే స్కూల్స్ ఇక్కడ ఉన్న వాటిలో ఇదే బాగుంది సార్, అందుకని ఇది ఎంచుకున్నాం. మా బాబుకి అయితే ఫస్ట్ స్పీచ్ డిలే ఉంది సార్. బాగా మేము చాలా భయపడ్డాం వస్తుందా రావట్లేదా అని. ఇదైతే ఇక్కడికి వచ్చాక పిల్లల్లో కలిసాక స్పీచ్ అయితే బాగా వస్తుంది, మాట్లాడుతున్నాడు. చదువులో కూడా ఫస్ట్ ఉంటాడు. యాక్టివిటీస్ లో కానీ ఎందులోనైనా బాగున్నాడు. వేరే స్కూల్స్ తో పోల్చుకుంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ ఏదైనా మాకు బాగా నచ్చింది సార్. ఫుడ్ విషయంలో కూడా ఆయమ్మ వాళ్ళు కానీ ఎవరైనా నెగ్లెక్ట్ చేయరు. పిల్లలు తినేంత వరకు కూర్చొని ఓపికగా తినిపిస్తారు. మెయిన్ అది ఫుడ్ కూడా బాగా పెడతారు సార్. మెయిన్ దానికోసం అని కూడా మేము స్కూల్ ని ఎంచుకున్నాం. My name is Meghna. Here in the Cambridge unit, I am working as a teacher here. This is our dining hall. Here
We are caring about each and every kid. We have to feed by ourselves. We don't want to left the food, especially in the age of child. The food is mandatory, right? That's why we are giving the special care on the food. If you see, the teachers also giving the feed to every child. That is the main concept. Because if they want to eat perfectly, then only they will get the strong. This room we called as a dining hall. Whatever they want to eat, either snacks, lunch, whatever they want to, we have to habituate them have dining table method. That's why they have to share everything with their friends. And even though if they not like the curries also, they have to share with the friends, and they have to like to eat lunch carefully. సో ఇది వచ్చేసి పిల్లల ప్లే ఏరియా అండి. సో మార్నింగ్ టైము, ఆఫ్టర్నూన్ టైము మ్యాక్సిమం పిల్లలు యాక్టివిటీస్ చేసుకోవాలన్నా, ప్లే ఏరియా కావాలన్నా కంప్లీట్గా ఇక్కడికి వస్తారు. సో ఇది వచ్చేసి 900 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉన్న పిల్లల ప్లంజోర్ ఏరియా. సో మోర్ దెన్ చాలా యాక్టివిటీస్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించిన మ్యాక్సిమం యాక్టివిటీస్ అన్నీ ఈ ఫన్ జోన్లో పిల్లలు ఆడుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇది వచ్చేసి నెంబర్ గేమ్స్. పిల్లలు ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉంటారు. జిగ్జాగ్ లైన్స్ యూజ్ చేసుకుంటూ పోతారు. లైన్స్, అలైన్మెంట్స్, నెంబర్స్, ప్రతిదీ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లోనే పిల్లలు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. విజువలైజేషన్ మోడ్లో ఇవి వచ్చేసి 1 to 100 నెంబర్స్, బ్యాక్వర్డ్ కౌంటింగ్, అప్వర్డ్ కౌంటింగ్లో నెంబర్ పిల్లలందరూ ఎప్పుడు యాక్టివిటీస్లో నేర్చుకుంటూ ఉంటారు. సో ఇవి వచ్చేసి మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎవ్రీడే యాక్టివిటీస్ చేసేవన్నీ ఇక్కడ పేస్ట్ చేస్తూ ఉంటాము. సో ఎవ్రీ మంత్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి, ఇన్వెంటార్స్ గురించి, ఇక్కడికి వచ్చేసి మన ఇన్వెంటార్స్ ఉంటారు. సో ఇన్వెంటార్స్ గురించి ఎవ్రీ మంత్ ఒక ఇన్వెంటార్ గురించి నేర్పుతాము పిల్లలకి. సో ఇది ఒక యాక్టివిటీ. సో కమింగ్ టు నర్సరీ క్లాస్ రూమ్. సో ఇది వచ్చేసి నర్సరీ క్లాస్ రూము. నర్సరీ క్లాస్లో పిల్లలకి క్లాస్ చెప్తూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ వచ్చేసి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లోనే ఉంటుంది ప్రతి కిడ్కి. సో 3 types ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ పిల్లలకి లెర్నింగ్ అనేది ఉంటుంది. ఒకటి విజువలైజేషన్ మోడ్లో ఉంటుంది, ఒకటి ఫిజికల్ మోడ్లో ఉంటుంది, ఒకటి బోర్డ్కి వచ్చేసి ఇట్లా యాక్టివిటీస్ లాగా ప్రతిదీ విజువలైజేషన్ మోడ్లో టీచింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా ఇట్లా ప్రతిదీ యాక్టివిటీ, కలర్ ఐడెంటిఫికేషన్, మ్యాజిక్ వర్డ్స్ కానీ ఇవన్నీ పేస్ట్ చేసుకుంటూ, సెన్స్ ఆర్గాన్స్, సో డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటూ లెర్నింగ్ అనేది నేర్పుతాము. సో ఇక్కడ ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయి. సో మన ప్రతి క్లాస్కి ఒక టీచరు, ఒక ఆయమ్మ ఉంటారు. సో 3 members ఉంటారు. మ్యాక్సిమం 1:15, 1:10 రేషియోలో టీచర్స్ అంటే అవైలబిలిటీ ఉంటారు. సో ఎవ్రీడే మార్నింగ్ యోగాతో స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీస్, యోగా ఎవ్రీడే యోగా కూడా నేర్పుతారు పిల్లలందరికీ. సో రైటింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, ఇట్లా 1 by 1 యాక్టివిటీ మోడ్ లెర్నింగ్లో నేర్పుతూ ఉంటాము. షీ ఈజ్ నాగాలాండ్ టీచర్. We bought from Nagaland teachers. You have more than 5+ years experience in Nagaland. So she is the main teacher. Both these teachers are local teachers. So they can teach in mother tongue Telugu. So madam will explain in English. So kids also they have to habituate the English learning skills by nursery class itself. So she has a pressure. She has 3+ years experience in teaching experience. Kids from our kids Cambridge school tarpuna pillalu 1 to 20 number names also they can learn. So easily they can identify to the LKG club. Come to LKG room. This is the LKG classroom. So now class is going on rhymes. They are playing rhymes. So this is the class, and also every classroom has activity based learning. Jelly down a street, merrily, like in down a day. Jelly down a street. If you see a crocodile, don't forget to sleep. Chop, choppily chop, chop the vegetable. Chop, choppily chop,
chop the vegetable. Curry, put in my dolls. Chop, chop, choppity chop, chop the vegetable. Chop, chop. So this is the daycare facility. So we have daycare facilities also. So in first time in Kammo itself, we designed specially for the kids to care of the బెడ్స్ విత్ డే కేర్ విత్ బెడ్స్. సో పిల్లలు కింద పడకుండా మంచిగా నీట్గా పడుకోవటం కోసం కూడా మేము ఈ బెడ్స్తో డిజైన్ చేసి, సో చుట్టూ కూడా కాంపౌండ్ వాల్తో కూడా పిల్లలకి వాల్ టచ్ అవ్వకుండా ఉండటం కోసం మేము స్పెషల్గా డిజైన్ చేసి డే కేర్ అనేది డిజైన్ చేసుకున్నాము మా ఓన్గా. ఈ ఓన్గా డిజైన్ చేసుకుని కింద కూడా మ్యాట్తో సహా గ్రీన్ గ్రాసరీస్ పెట్టుకొని పిల్లలకి ఎప్పుడు ఎవ్రీ వీక్ క్లోజ్ చేస్తూ ఈవెన్ ప్లస్ ప్రతి క్లాస్ రూమ్ అనేది మాది ఏసీ క్లాస్ రూమ్స్తో స్టార్ట్ అవుతుంది, అన్ని ఫెసిలిటీస్తో ఉన్న డే కేర్ ఫెసిలిటీస్. సో ఈ డే కేర్ ఫెసిలిటీస్లో కూడా మేము కిడ్స్కి ఓన్లీ పడుకోబెట్టడమే కాకుండా వాళ్ళకి లెర్నింగ్ స్కిల్స్ కూడా అనేది నేర్పుతాము. సో వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి వాళ్ళకి యాక్టివిటీస్తో పాటు లెర్నింగ్ స్కిల్స్ అనేది మేము నేర్పుతాము. సో మా డే కేర్కి బయట డే కేర్కి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ మోర్ కేరింగ్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటాము. సో బేస్డ్ ఆన్ పేరెంట్స్ పర్సెప్షన్ ప్రకారం వాళ్ళ టైమింగ్స్ ప్రకారం మా డే కేర్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంటుంది. సో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు. సో ఇన్ కేస్ స్పెషల్ ఎడిషన్స్ కావాలన్నా మేము 5-6 వరకు అట్లా తీసుకుంటాము. సో ఈ బెడ్స్ కూడా అనేది చాలా స్ట్రాంగ్తో ఉంటుంది, మెత్తగా ఉంటుంది. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా కేర్గా తీసుకొని యాజ్ ఏ పేరెంట్గా నా పిల్లకి ఎలా ఉండాలో నేను ఆ కేర్ తీసుకొని ఈ డే కేర్ అనేది స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి డైనింగ్ హాల్. సో డైనింగ్ హాల్లో ఏంటంటే పిల్లలకి స్పెషల్గా ఒక రూమ్ అనేది డైనింగ్ హాల్ కోసం కేటాయించాము. సో పిల్లలకి ఏంటంటే స్పూన్ ఫీడింగ్ కూడా అలవాటు కావాలి, టేబుల్ అలవాటు కావాలి. వాళ్ళు బయటికి వెళ్ళినా వాళ్ళ స్పూన్తో ఫీడింగ్తో పాటు ఆ రెస్టారెంట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ వాతావరణం అనేది క్రియేట్ చేయడం కోసం స్పెషల్గా ఒక రూమ్ అనేది డిసైడ్ చేసేసి డైనింగ్ హాల్ అనేది డిజైన్ చేసాము. పిల్లలకి స్పూన్ ఫీడింగ్తో పాటు మా టీచర్స్ అందరూ స్పూన్ ఫీడింగ్ ఇస్తూ నేర్పుతూ ఉంటారు టీచర్స్కి. సో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, ఓవెన్ ఉంది, ఫ్రిడ్జ్ కూడా ఉంది. సో మిల్క్ కావాలంటే బాయిల్ చేయాలంటే డే కేర్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిల్క్ కూడా బౌల్ చేయాలంటే ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాము. సో ఆల్ ఫెసిలిటీస్ ఆర్ దేర్, వాటర్ బాటిల్స్, మిల్క్ బౌలింగ్కి, కిచెన్ ఐటమ్స్, మొత్తం యుటెన్సిల్స్, ఎవ్రీథింగ్ ఆల్వేస్ అవైలబుల్ విత్ యూ. సో ఇది వచ్చేసి మా మాంటిసోరీ ల్యాబ్ యాక్టివిటీస్. సో మాంటిసోరీ టెక్నిక్స్ ఏంటంటే ప్రతి యాక్టివిటీ మాకు వచ్చేసి ఫిజికల్ మోడ్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లో ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ వీఆర్ యూజింగ్. సో మాంటిసోరీలో ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్స్, బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, సోషలైజేషన్, తర్వాత డిఫరెంట్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు అనేది మనం ఇవి రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాము. బట్ ఇవి ఇక్కడ ఏంటంటే పిల్లలకి యాక్టివిటీ బేస్డ్లో లెర్నింగ్ చేస్తాము. సో క్లాత్స్, హౌ టు యూజ్ ద క్లాత్స్, డోర్ మ్యాట్స్, సో ట్రేస్ ఎలా యూజ్ చేసుకోవాలి, క్యారింగ్ ఎలా చేసుకోవాలి, బౌల్ని 1 బౌల్ టు 1 బౌల్ని ఎలా క్యారీ చేసుకోవాలి. సో ఈ ట్రేతో మనం పిల్లలకి ఎలా గ్రీట్ చేయాలి అంటే పేరెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు గ్రీట్ చేయాలన్నా, గెస్ట్లు వచ్చినా వాళ్ళకి కప్తో కానీ ఎట్లా నేర్పాలి అనేది ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ చేస్తుంటాము. సో క్లాత్స్, హౌ టు వేర్ ది క్లాత్స్, ఈ క్లాత్స్ అనేది ఎట్లా యూజ్ చేసుకోవాలి, జిప్ సెన్స్, బటన్స్ ఎట్లా యూజ్ చేయాలి అనేది కూడా ఈ టెక్నిక్స్ ద్వారా, మనం మాంటిసోరీ టెక్నిక్స్ ద్వారా పిల్లలకు అనేది డైలీ మనం నేర్పుతాము. ఈ ల్యాబ్ ఏంటంటే మనకి ఎవ్రీడే ఒక ½ అన్ అవర్ ల్యాబ్ ఉంటుంది. ప్రతి కిడ్కి స్పెషల్ కేర్ తీసుకొని మనం ఇక్కడ అనేది నేర్పుతాము. సో ఇవి వచ్చేసి టచ్ బోర్డ్స్. సో టచ్ బోర్డ్స్లో ఏంటంటే స్మూత్, హార్డ్నెస్, పిల్లలకి మనం ఏదన్నా ఐటమ్ ఇస్తే దానికి టచ్నెస్ అనేది తెలుస్తుంది, ఫీల్ అవుతారు. సో అది ఏ రకంగా ఉంది, హార్డ్గా ఉందా, సాఫ్ట్గా ఉందా అనే దాంట్లో మనం డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటూ మనం ఇది క్లాత్స్ వైజు క్లాత్ ఎలా ఉంటుంది, సో టెక్చర్స్, డిఫరెంట్ టెక్చర్స్, గ్లాస్ టెక్చర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే ఫిజికల్తో పాటు మనం విజువలైజేషన్ మోడ్స్లో రియాలిటీ ఎట్లా ఉంటుందో అనేది మనం నేర్పుతాము ఈ పిల్లలు. సో నెక్స్ట్ వచ్చేసి నెంబర్ రాడ్స్. సో నెంబర్ కౌంటింగ్కి డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసుకుంటూ రాడ్స్, సైజెస్,
సో కలర్స్ కూడా వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. 1 కలర్కి 2 కలర్స్కి మ్యాపింగ్ ఎలా చేయాలి, సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ కలర్స్ అనేది ఫిజికల్ మోడ్లో నేర్పుతాము. సో సిలిండర్స్, సో సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఈ సైజెస్ని మనం అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో కూడా ఎలా నేర్పాలి పిల్లలకి, ఐడెంటిఫికేషన్ ఎట్లా ఉంటుంది, స్మాలు షార్ట్ టాలు థిక్నెస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్తో వాళ్ళు పిల్లలు అనేది ఐడెంటిఫికేషన్ నేర్చుకుంటారు. సో అలా తర్వాత షేప్స్, ఈ షేప్స్ కూడా ఏంటంటే టచ్ బేస్ చేసుకోండి. పిల్లలు ప్రతిదీ ఫీల్ అవుతూ టచ్ చేసుకుంటూ ఈ షేపు ఇట్లా ఉంటుంది. ఈవెన్ ఐస్ క్లోజ్ చేసినా సరే పిల్లలు ఈ బోర్డు టచ్ చేయటం వల్ల ఈ షేప్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తూ మనకి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెంబర్స్ కౌంటింగ్. సో ఇట్లా ప్రతిదీ నెంబర్ కౌంటింగ్లో ఏంటంటే వాళ్ళు ఫీల్ అవుతారు టచ్ చేసుకుంటూ, ఇట్లా 2 ఫింగర్స్తో టచ్ చేసుకుంటూ మనకి ఇది 0, ఇది 2, 1 ఇట్లా ఐడెంటిఫై చేసుకుంటూ మనకి టెక్నిక్స్ అనేది నేర్చుకుంటూ విజువలైజేషన్ మోడ్స్లో టీచింగ్ అనేది నేర్పుతాము. సో నెంబర్స్, పెన్సిల్స్, డ్రాపింగ్ ది ఇది. సో మ్యాథమెటిక్స్లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్తో మనం ఇది చేసుకుంటూ పెన్సిల్స్. సో హౌ టు ఇన్ కేస్ 5 నెంబర్ చెప్పామనుకుంటే 5 నెంబర్స్ డ్రాప్ చేయటం, 3 నెంబర్స్ అంటే 3 నెంబర్స్ డ్రాప్ చేయటం. సో ఇట్లా ఫిజికల్ మోడ్లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ మోడ్స్లో టీచింగ్ అనేది నేర్పుతాం. నెక్స్ట్ కమింగ్ వచ్చి గ్లోబ్. సో ఎవ్రీ మంత్ ఒక కంట్రీ గురించి మనం ఆ కంట్రీ ఎక్కడ ఉంటుంది ఏంటి, దాని ఫెసిలిటీస్ ఏంటి, ఇట్లా వరల్డ్ మ్యాప్తో పాటు అన్నీ నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్వర్డ్ కౌంటింగ్ నెంబర్స్. సో 50 to 1, 100 to 1 ఇట్లా బ్యాక్వర్డ్ కౌంటింగ్తో యూజ్ చేసుకుంటూ మనం టీచింగ్ అనేది ఇక్కడ ఎల్కేజీ స్టాండర్డ్స్, యూకేజీ స్టాండర్డ్స్లో మనం నేర్పుతాము. యానిమల్లో షేప్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఏంటి అనేది అది వచ్చేసి మనం టచ్ బోర్డ్స్లో ప్లేస్ చేసుకుంటూ ఆర్డర్ ప్రకారం ఏ పార్ట్ ఎక్కడ ఉంటుంది అనేది డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ యూజ్ చేసుకుంటూ మనం ఈ టీచింగ్ అనేది నేర్పుతాము. అడిషన్స్, డిలీషన్స్కి, మ్యాథమెటిక్స్కి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్తో యూజ్ చేసుకుంటూ మనము టీచింగ్ అనేది నేర్పుతాము. సో ఇది డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. సో 1, 2, 3 ఇక్కడ వచ్చేసి మనకి సో 1+ ఇట్లా ఉంటుంది ఏంటి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటూ 1+2 ఇట్లా సో కౌంటింగ్ చేసుకుంటూ ఈ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటూ మనం డిఫరెంట్గా టైప్ చేస్తాము. సో ఇది మాంటిసోరీ గొప్పతనం. ఈ గొప్పతనం ఏంటంటే పిల్లలకి ఎప్పుడైనా విజువలైజేషన్ మోడ్స్లో ఉంటే చాలా ఈజీగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో అందుకని మేము డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటూ విజువలైజేషన్ మోడ్లోను, ఫిజికల్ మోడ్లోను, సో క్లాస్ రూమ్ యాక్టివిటీస్లోను, బుక్స్, సో 3 టైప్స్ యూజ్ చేసుకుంటూ పిల్లలకి అనేది గ్రోత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మా స్కూలింగ్ ఫెసిలిటీస్తో పాటు మేము ఎవ్రీ 2 days డ్యాన్స్ క్లాసు, మ్యూజిక్ క్లాస్ ఉంటుంది. అట్లానే ప్రతిరోజు యోగా అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఎవ్రీ మంత్ ఒక యోగా పొజిషన్ నుంచి నేర్పుతాము. పిల్లలు చాలా పర్ఫెక్ట్గా చాలా మంచిగా చేస్తుంటారు. దీంతోపాటు ఏంటంటే మా మాంటిసోరీ గొప్పతనం వల్ల ఏంటంటే ఎవరైతే పిల్లల్లో హైపర్ యాక్టివ్ కానీ, స్పీచ్ డిలే కానీ, ఆటిజం కానీ ఉంటే వాళ్ళకి మేము కండక్ట్ చేసే మాంటిసోరీ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళల్లో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. సో మీ పిల్లల్లో ఎవరైనా ఉంటే మేము అడ్మిషన్స్ అనేది 24/7 ఎప్పుడు ఉంటాయి. అలాగే మా కేంబ్రిడ్జ్ మాంటిసోరీ ప్రీ స్కూల్ అండ్ డే కేర్ తరఫున డే కేర్ అడ్మిషన్స్ అనేవి ప్రతిరోజు అడ్మిషన్స్ ఓపెన్ అయ్యే ఉంటాయి. సో అడ్మిషన్స్కి ఆల్వేస్ కాంటాక్ట్ టు అస్. మరొకసారి కేంబ్రిడ్జ్ మాంటిసోరీ ప్రీ స్కూల్ అండ్ డే కేర్ తరఫున ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.